గౌతమి హై స్కూల్ 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి 596, 594, 591, 590, 589, 586, 586, 585, 584, 576 వంటి మార్కులతో ప్రభంజనం. 590కి పైగా నలుగురు, 570కి పైగా 15 మంది, 550కి పైగా 33 మంది, 500కు పైగా 70 మంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ జేఈఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్. ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ గౌతమి హై స్కూల్, చీరాల. సెల్ నంబర్ 9247472417, తేరాల 7396344837, ఇంకొల్లు 8125184043. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల 45 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ విద్యలో అత్యుత్తమ విద్యను విద్యార్థులకు అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్న విద్యా సంస్థ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. AICTE న్యూఢిల్లీ వారిచే గుర్తింపు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారిచే శాశ్వత గుర్తింపు, NBA వారిచే గుర్తింపు, NAC వారిచే A+ గుర్తింపు. మా ప్రత్యేకతలు: స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కలిగిన అడ్వాన్స్డ్ ల్యాబ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, పిల్లల మానసిక ఉల్లాసానికి CCA, ఆవాస్ వంటి స్టూడెంట్ ఆర్గనైజ్డ్ క్లబ్స్, విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలు ప్రోత్సహించి నూతన ఆవిష్కరణల వైపు నడిపించే ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్. 30,000కు పైగా టైటిల్స్, 78,000కు పైగా వాల్యూమ్స్ తో లైబ్రరీ, NCC మరియు NSS సౌకర్యం, అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్ తో కంప్యూటర్ ల్యాబ్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, విశాలవంతమైన ఆట స్థలం, విద్యార్థినులకు హాస్టల్ వసతి, అలాగే పందిలపల్లి, చెరుకూరు, రేపల్లె ప్రాంతాల నుండి విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు. 15 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన అధ్యాపక బృందం. ఆల్ ఇండియా గేట్ 2024 లో 2nd ర్యాంక్. అలాగే వివిధ మల్టీనేషనల్ కంపెనీస్ లో 800కు పైగా క్యాంపస్ ప్లేస్మెంట్స్, అందులో 16 lakhs per annum సాధించిన మా విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు సరైన ఎంపిక బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల. కౌన్సిలింగ్ కోడ్ BECB. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సుప్రపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం నియోజకవర్గ కేంద్రం వేమూరులో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి కుటుంబ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కరపత్రాలను అందజేశారు. వారి నుంచి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పాలన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల అరాచక పాలనను అధిగమించి రాష్ట్రంలో సుపరిపాలన అందించే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ఆయనతో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, మండల పార్టీ అధ్యక్షులు దండే వెంకట సుబ్బారావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అమ్మిశెట్టి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. తొలి అడుగు 2వ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం. ఈ గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని కలిసి గత సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి మెయిళ్ళు ఏదైతే ఉన్నాయో వాటి గురించి ప్రజల్ని అడగటం, వారు చెప్పే మంచి చెడులు వినటం అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మేము అందించిన సంక్షేమ కార్యక్రమాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిన్న ఈరోజు నేను మా నియోజకవర్గం వేమూరు నియోజకవర్గంలో అమర్తలూరు, వేమూరు గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాను. దళితవాడల్లో ప్రత్యేకంగా నేను ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు పోతా ఉన్నాను. అందరూ కూడా
పూర్తిగా పెన్షన్లు ఏవైతే పెంచిన పెన్షన్లు 3,000 రూపాయలు గతంలో ఉన్నాయి 4,000 రూపాయలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్న హామీ ఏదైతే ఉందో తల్లికి వందనం హామీ నెరవేర్చుకున్న విధానం, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్న విధానం, ఇవన్నీ కూడా వీటి పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఉచిత బస్సు సౌకర్యం కానీ, రైతులకు అందాల్సినటువంటి అన్నదాత సుఖీభావ పథకం కూడా అందిస్తామని వారికి చెప్పినప్పుడు వారు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని రకాల విధ్వంసం అయిపోయాయి. 100% ఇచ్చిన హామీలని అమలు చేస్తాం, ఇవ్వని హామీలు కూడా చాలా ఉన్నాయి. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి అంతా కూడా పూర్తిగా కుంటుపడిపోయింది గత ప్రభుత్వ హయాంలో. ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి మీకు తెలుసు, మొత్తం కూడా రోడ్ల నిర్మాణం కానీ, ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి వ్యవసాయ పరికరాలు కానీ, వ్యవసాయానికి సంబంధించిన గిట్టుబాటు ధరలు కానీ, పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయటం కానీ, ఇలా ఇరిగేషన్ కాలువలన్నీ బాగు చేయటం కానీ, మళ్ళీ వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. 5 సంవత్సరాలు అసలు వీటికి భూసెత్తిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు. అటువంటిది మరి సంవత్సర కాలంలోనే అన్నింటినీ కూడా ఘాటిలో పెట్టి వాటన్నిటిని బాగు చేసే కార్యక్రమం, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంతోపాటు అమరావతి పోలవరం నిర్మాణం జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా ప్రజల్లో తీసుకెళ్తే వారు సంతృప్తిగా. పలు సమస్యలు గ్రామసభ దృష్టికి తీసుకురావడం గ్రామాభివృద్ధికి శుభపరిణామమని ఎంపీటీసీ సభ్యులు తాండ సాంబశివరావు అన్నారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కొత్త నందాయపాలెం గ్రామంలో జరిగిన గ్రామసభలో ఆ గ్రామ సర్పంచ్ శ్రీమతి అట్ల వెంకటేశ్వరమ్మ అయ్యప్పరెడ్డితో పాటు కలిసి ఆయన పాల్గొన్నారు. సంవత్సరానికి 4 సార్లు జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయించడం, అందులో భాగంగా ఈరోజు గ్రామ సభ జరుపుకోవడం సందర్భం చాలా విషయాలు మన సచివాలయ సిబ్బంది చక్కగా అన్ని ఈ సచివాలయంలో ఏమేమి జరుగుతుంది అన్ని వివరించారు చక్కగా నీట్గా. నాకు తెలిసి అంటే నాకు తెలిసింది ఏంటంటే 5 సంవత్సరాల కాలం అయిపోతుంది, మేము ట్రాన్స్ఫర్ అయిపోతున్నాము, చాలా బాధగా ఉన్నారు. ఎందుకంటే క్వాలిఫైడ్ సిబ్బంది ఇక్కడ సచివాలయం ఎక్కువస్తారు, చాలా తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ కొత్త నందాయపాలెం సచివాలయం సిబ్బంది సబ్జెక్టు మీద పట్టు ఉపయోగపడే సిబ్బంది చక్కగా ప్రజలకు వినుకొండ పట్టణం 17వ వార్డు కొండమెట్ల బజార్ వరసిద్ధి వినాయక టెంపుల్ ప్రాంగణం నుంచి సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గురువారం పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా జీవి స్థానిక ప్రజలతో మమేకమై ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీ ఆయనకి ఇప్పుడు ఈ కాలం నీళ్ళు పోక చూడు ఏమి రెక్కున్నది అక్కడ పక్కదు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. ఏం లేదు, ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి ఇప్పుడు ఇస్తున్నారా? ఎల్ఓసి పంపిస్తున్నాను, లెటర్ పంపిస్తాను, కొంచెం వెంటనే ఇవ్వండి. నువ్వు అర్జెంట్ గా లీటర్ మార్చకపోతే అవునా? ఆహా, ఓకే. మీ ఇంట్లో వాళ్ళకి పెన్షన్ వస్తుందా? ఆహా, మీ అత్తయ్య. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు పిల్లలకి ఉద్యోగాలు వస్తున్నాయి. రాష్ట్రంలో 8,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాం. కొత్తగా పరిశ్రమలు వస్తున్నాయి చంద్రబాబు గారి వలన, లోకేష్ గారి వలన, అట్లా పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కష్టపడుతుంది. మీకు ఆ డోకా లేదు, మీకు చక్కగా గురువురు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు.
ఎవ్రీ ఇయర్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను. గవర్నమెంట్ పెన్షన్. మాకు సరిగ్గా రావట్లేదండి. మాట మాట్లాడాలి మొత్తం ఈడ మాడట్లేదు అసలు. కరెంట్ గారు మనరాలు మరి చిన్నమ్మ 3 సంవత్సరాల పాప. అలాగే అలాగేమ్మా. యాప్ ఉన్న లిటర్ అమ్మా. డోర్ నెంబర్ ఉందా మీ దగ్గర? ఆధార్ కార్డు ఉందమ్మా. ఆధార్ కార్డు. పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని 17వ వార్డులో చేశాం. అలాగే 22వ వార్డు కలిసాం. వాళ్ళు ఎక్కడ చూసినా ప్రజల్లో మంచి స్పందన. ఎన్డీఏ పాలన రావడం మా అదృష్టం అని చెప్తున్నారు ప్రజలు. అలాగే గతంలో 5 ఏళ్ళు గత పాలనలో వైసీపీ పాలనలో ఇసుకి వేసారిపోయాము. రౌడీయిజాలు గూండాయిజాలు చూసి బాధపడ్డాము. గంజాయి గుట్కాలు చూసి మా పిల్లలు ఎక్కడ చెడిపోతారో అని ఆవేదన చెందామని చెప్తున్నారు. ఈరోజు ఎన్డీఏ పాలన రావడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్తున్నారు. 3000 పెన్షన్ 4000 అయినందుకు, విభిన్న ప్రతిభావంతులది 3000 పెన్షన్ 6000 అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని ప్రజలు చెప్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ సంతోషాన్ని చూస్తే, వాళ్ళ ఆనందాన్ని చూస్తే, ఈ సుపరిపాలన 1 సంవత్సరంలో ఇన్ని అద్భుతాలు ఎలా చేశారు చంద్రబాబు గారు అని ఈరోజు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. 10 లక్షల కోట్ల అప్పులు గత ముఖ్యమంత్రి, గత పాలకులు రాష్ట్ర ప్రజల మీద వేసినటువంటి భారం 10 లక్షల కోట్ల అప్పులు. ఇన్ని అప్పుల భారంలో కూడా చంద్రబాబు గారు 3000 పెన్షన్ 4000 చేసి మొదటి నెల నుండి కూడా ఇవ్వడం చాలా సంతోషం. మొదటి నెలలోనే ఒక్కొక్కరికి 7000 రూపాయలు ఇచ్చారు. గత ఏప్రిల్ మాసంతో 1000 కూడా కలిపి అని చెప్పేసి సంతోషపడ్డారు. గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయని చెప్తే మాకు ఆనందం వేసింది. ఈరోజు గంజాయి గుట్కాలు ఎక్కడ అమ్మటల్లా, అమ్మాలంటే భయం, అలవాటు ఉన్న వాళ్ళు వాడాలంటే భయం. ఆ విధంగా వచ్చిందంటే కారణం సంవత్సరం క్రితం గంజాయి గుట్కాలు ఎక్కడ చూసినా దొరికినాయి. పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో వినుకొండ వెళ్లే రహదారిలో ఎర్ర కాలువ సైతం భూబకాసులు మింగేశారు. ఇదే కాలువ ఇంతకు ముందు ఆక్రమణకు గురైతే కారంపూడి తహసీల్దార్ వెంకటేశ్వర్లు కాలువను సైతం రక్షించారు. కానీ మళ్లీ భూబకాసులు ఇష్టానుసారంగా మట్టి తోలకాలు జరుపుతున్నారు. అధికారులు సైతం లెక్క చేయకుండా ఆక్రమించుకోవడంతో కూటమి నాయకులు పాత్ర ఉన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.